ఈ మౌనాన్ని 3 రకాలుగా చెప్తారు. కాయిక మౌనం, వాచిక మౌనం, మానసిక మౌనం అని. దీన్ని అలవాటు చేసుకుంటే మనసు కుదురుబాటు అవుతుంది. చాలా సూక్ష్మంగా ఉంది ఇది. కాయిక మౌనం ఏం స్వామిది? కొంతమంది కూర్చున్నా నిలబడినా ఏ వేళ్ళో కదిలిస్తుంటారు, ఏ కాళ్ళో అల్లాడిస్తుంటారు, ఏ తలో అల్లాడిస్తుంటారు. మౌనం లేదు. ఇది నిటారుగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఆసనాలు వేస్తే సిద్ధిస్తుంది. ఇది ఏదో మాకు మంచిది అనిపించినటువంటి ఆసనం వేస్తే స్థిరంగా బాడీని పెట్టవచ్చు, దేహాన్ని పెట్టవచ్చు. వాచిక మౌనం చాలా ముఖ్యమైనది. మాట్లాడే మాట ముత్యాలు రాలినట్లుండాలి అంట. కొంచెం వాగుడు దయ్యాలుంటాయి, వట్ట 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 వట్ట. వాళ్ళు కలుసుకోవాలంటేనే ఒక విధమైనటువంటి ఏవగింపు. ఇంకా మాటలు స్టార్ట్ చేస్తే అయిపోయి ఇంకా దానిలో నుంచి మౌనం వెళ్ళిపోతుంది. ఎంత అవసరమో అంత. అవసరమైతే మాట్లాడాలి, నవ్వుతూ ఊరికే ఉండాలి. ఇది వాచిక మౌనం. ఇవి రెండూ సిద్ధిస్తే మనస్సు ఒక కంట్రోల్కి వస్తుంది. మానసిక మౌనం, ఇది మానసికమైనటువంటి మౌనం. ఇవి రెండూ కాయిక మౌనం, వాచిక మౌనం సిద్ధిస్తే మనస్సు స్థిమితంగా ఉంటుంది.